ఒక కథ ఎలా రాయాలి? ఎలా సృష్టించాలి అంటే చెప్తాను. ఉదాహరణకి మన ముందు శత్రువు లేదు. కానీ శత్రువుతో మనం బద్ధ శత్రువు ఉన్నప్పుడు మనం కోపంతో ఊగిపోయినట్టు ఊగిపోతామా? మన ముందు ఎవడు గొడవ పెట్టుకుంటూ లేడు. కానీ వాడితో గొడవ పెట్టుకున్నప్పుడు మనలో వచ్చే ఎమోషన్ రానిస్తామా? రానిలేము. మన ముందు అందమైన అమ్మాయి లేదు. కానీ ఓ అందమైన అమ్మాయి మన ముందుంటే మనం లవ్ ఫీలింగ్స్‌తో, రొమాంటిక్ ఫీలింగ్స్‌తో ఇలా చూస్తాం కదా! అలా చూడగలమా? మన ముందు ఓ అమ్మాయి లేనే లేదు. ఆ! అసలు వివస్త్రగా లేదు. అయినా సరే వివస్త్రం చూసినట్టు ఎఫెక్ట్ కాగలమా? కోరికలు పెంచుకోగలమా? పెంచుకోలేం గదా! అలాగే మన ముందు దెయ్యం లేదు. కానీ దెయ్యం ఉన్నట్టు భయపడగలమా? భయపడలేము. మనం అడవిలో ఏకాంతంగా లేము. సిటీలో ఉండి కూడా ఏకాంతంలో అడవిలో ఉన్నట్టు భయపడతామా? భయపడలేము గదా! అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నావు. సిటీలో అందరి ముందు పొద్దున పగటిపూట, రాత్రి చీకట్లో ఉన్నట్టు భయపడతావా? భయపడలేవు. చీకట్లో ఉన్నావు. భయంకరమైన చీకట్లో ఒక్కడివే ఉన్నావు. అయినా సరే పగలు 10 మందిలో ఉన్నట్టు ధైర్యంగా ఎలాంటి భయం లేకుండా ఉండగలవా? ఉండలేవు. ఓ అందమైన అమ్మాయింది. ఆమెను చూస్తే ఫీలింగ్స్ కలుగుతాయి గానీ, అప్పుడు కూడా ఫీలింగ్స్ వదులుకొని ఎలాంటి ఫీలింగ్ కలగకుండా ఉండగలవా? జెన్యూన్‌గానే ఉండగలవా? జెన్యూన్‌గా కలగకుండా ఉండగలవా? ఉండగలలేవు. ఓ అమ్మాయిని చూసినావు. ఆమె వివస్త్రగా ఉంది. అయినా సరే ఆమెను చూసి ఎలాంటి కోరికలు లేకుండా ఉండగలవా? అమ్మాయి లేనప్పుడు లాగా ఉండగలవా? అలా వస్తుందా ఎవరికీ? ఉండదు గదా! కానీ ఇవన్నీ జరగాలి రచయితలో. ఇలా జరిగితేనే అతను రచయిత అవుతాడనమాట. మనకు ఇలా చేసి వీటిని స్క్రీన్ మీద మనకు చూపెడతారంట. ఏది ఆ బొమ్మల రూపంలో మీకు షార్ట్ ఫిల్మ్ తీసి జనాలకు చూపెడతాడు దాన్ని. అప్పుడు వాళ్ళు ఎమోషన్ అవుతారు. ఆ విధంగా అవుతారు. కానీ రచయిత మొత్తం ఇలా కావాలి. ఇలా క్రియేట్ అయితేనే వాడు కథ రాస్తాడనమాట. ఇలా రాస్తాడనమాట కథ. దాన్ని జనాలకు చూపెడతాడు మళ్ళీ. చూస్తే వాళ్ళు ఎమోషన్ అవుతారనమాట అట్లా. కాబట్టి రచయిత ఎలా చెప్తాడు కథనంటే, తను ఇప్పుడు ఈ ఫీలింగ్‌ని ఆడియన్స్‌కి ఎలా చెప్పాలి? ఈ ఎక్స్‌పీరియన్స్‌ని, ఈ అనుభవాన్ని తను పొందిన అనుభవాన్ని అంటే, రోడ్డు మీద పోతా ఉంటే తనకో ముల్లు వచ్చింది తెలవకుండా. నడుస్తుంటే గుచ్చింది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అదే ముల్లుని ఆడబెట్టి, మళ్ళీ ఇంకో గట్లకెళ్ళిపో అంటాడు. తను పోయినట్టు. పోతూ ఉంటే టక్కుమని వానికి కూడా గుస్తది. అంటే వీనికి వచ్చిన ఎక్స్‌పీరియన్స్ వానికి కలుగుతది కదా! ఇగో ఇట్లా తను పొందిన ఈ ఎమోషన్ చెప్పాను కదా! అడవిలో జనంలో ఉన్న అడవిలో భయం పడ్డాడనుకుందాం. ఆ ఫీలింగ్ పొందితే ఎలా ఉంటుంది? అలా ఫీలింగ్ పొందుతారంట. లేని ఫీలింగ్స్ పొందుతారన్నట్టు. ఆడవాళ్ళు లేరు గానీ, ఆ అమ్మాయి ఉన్నట్టు ఫీలింగ్ పొందితే ఎలా ఉంటుంది? అలా పొంది దానిని వల్ల వాళ్ళకి కలిగేలా చేస్తాడు ఆడియన్స్‌కనమాట. ఆ సినిమాలో చూపెట్టి వీళ్ళకి ఆడియన్స్ కలుగుతది. తను ఏదైతే పొందాడో ఫీలింగ్ అలా వాళ్ళకి కలుగుతదన్నట్టు ఆడియన్స్‌కి. ఇదే కథ రాయడం, సినిమా తీయడం అంటే.